బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టకార్తి. పుష్ప 2 రూరల్ సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరగటం, అంటే అల్లు అర్జున్ ఆ థియేటర్కి రావటం, ఆ థియేటర్ దగ్గర అభిమానులు అల్లు అర్జున్ చూసేందుకు ఎగబట్టడం, ఆ టైంలో పోలీసులు లాఠీ చార్జ్ చేసిన క్రమంలో ఒక మహిళ అప్పటికప్పుడు తొక్కిసలాటలో చనిపోవటం, ఆ మహిళ యొక్క బాబు ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆ భర్త భార్య ఒకవైపు శవమై ఉండటం, కొడుకు హాస్పిటల్లో ఉండటం, కన్నీరు మున్నరైపోతున్నాడు. దీని మీద ఇప్పటికీ అల్లు అర్జున్ కూడా స్పందించినట్టు మనకు తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ నుంచి హాస్పిటల్కి ఫోన్ చేసి మేమే ఖర్చు మొత్తం భరిస్తాం, వాళ్ళు ఉంటే మాట్లాడించండి మాతో అని చెప్పేసి హాస్పిటల్ని అడిగినట్టు తెలుస్తూ ఉంది. కాకపోతే ఆ భర్త అక్కడ లేరు. గాంధీ హాస్పిటల్లో భార్య శవానికి పోస్ట్ మార్టం జరుగుతుంటే అక్కడ ఉన్నాడు. ఒకే టైంలో భార్య చనిపోయి ఉంటాం, కొడుకు హాస్పిటల్లో ఉంటాం, అంటే రెండు తనే చూసుకోవాల్సిన పరిస్థితిలో అతను ఉండటం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒకవైపు బన్నీ సినిమా రిలీజ్ అయిందని ఆనందంలో అతని అభిమానులు ఉన్నటువంటి సమయంలో ఈ దారుణమైన సంఘటన హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగింది రాత్రిపూట. ఒకసారి ఏం జరిగింది, బన్నీ టీం అతను వాళ్ళ భర్తను సంపాదించి ఏం చెప్పింది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే భాస్కర్ గారు. నమస్తే భాస్కర్ గారు. సార్, ఈ అల్లు అర్జున్ టీం నుంచి గీతా ఆర్ట్స్ నుంచి హాస్పిటల్కి ఫోన్ వచ్చినట్టు సమాచారం అందుతుంది. ఫోన్ వచ్చినట్టు హాస్పిటల్ వర్గాలు మీకు ఏమైనా చెప్పాయా? ఫోన్ చేసి చెప్పారండి. అయితే ఇక్కడ మేము మన పోర్ట్స్ మఠం దగ్గర ఉన్నాము అని చెప్పాము. అయితే మీరు వచ్చిన తర్వాత ఒక్కసారి కాల్ చేస్తే వాళ్ళని పిలిపిస్తా అని చెప్పారు. ఓకే, అంటే అల్లు అర్జున్ టీం మీతో మాట్లాడుతా అని చెప్పింది. అవును సార్. ఓకే, వాళ్ళు ఏం చెప్పారట హాస్పిటల్ వర్గాలకి? ట్రీట్మెంట్ గురించి ఏమి ఆపకండి, ఏదన్నా చేసేయండి, వాళ్ళు రాగానే మాతో మాట్లాడేయండి అని చెప్పారంటే. ఓకే, ఏంటి సార్ బాబు కండిషన్ ఏమని చెప్తున్నారు ఇప్పుడు? అది 3 days వెంటిలేటర్ అంటారు సార్. 3 days వెంటిలేటర్. ఓకే ఓకే, అంటే ఏంటి ఏమైనా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారా? ఏంటి పరిస్థితి ఏమైనా చెప్తున్నారా? సార్ సేమ్ నిన్న ఎట్లుందో ఈ సిచ్యువేషన్ అయితే ఇలా అట్లనే ఉంది. ఓకే 3 days అబ్జర్వ్ చేద్దాం అంటున్నారు. అసలు జరిగిన సంఘటన ఒకసారి వివరిస్తారా సార్? వీళ్ళు సినిమా టికెట్ ముందు రోజే తీసుకున్నారు, ఫిలింకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నలుగురు ఒక దగ్గరనే ఉన్నారు. అయితే రష్ పబ్లిక్ సగం మంది లోపల ఉన్నారు, సగం మంది బయట ఉన్నారు. మిగతా పబ్లిక్ లోపల పోవడానికి ట్రై చేస్తారు. అల్లు అర్జున్ వచ్చిండు అరే టికెట్ లేనటువంటి వాళ్ళు సినిమా థియేటర్ రావడానికి ప్రయత్నం చేశారు, అంతేనా? టికెట్ లేని వాళ్ళు లోపల ఉన్న పబ్లిక్ అల్లు అర్జున్ వచ్చిండు అనగానే బయటికి రానికి ట్రై చేసారు. ఓకే ఓకే, బయట ఉన్న పబ్లిక్ లోపల సీట్లోకి పోవడానికి ట్రై చేస్తారు. ఓకే ఓకే, అయితే మధ్యలో వీళ్ళ పాప ఏంటంటే పబ్లిక్ అంత మందిని చూసే వరకు ఏడ్చింది. ఓకే, ఏడవంగానే పాపను ఎత్తుకొని ఒక సైడ్ జరిగే లోపల వెనక పబ్లిక్ మొత్తం ప్రెస్ చేస్తే మేము ముందరికి వెళ్ళిపోయింది. ఓకే, అక్కడ మిస్ అయ్యారు ఇద్దరు. ఓకే ఓకే ఓకే, ఆ టైంలో మీరు పక్కనే ఉన్నారా నిజానికి? భాస్కర్ ఉన్నాడు. భాస్కర్, అదే మీరు? వాళ్ళ బ్రదర్. ఓకే ఓకే ఓకే. సార్, ఇప్పుడు మీ డిమాండ్ ఏముండబోతుంది? ఒకవేళ అల్లు అర్జున్ టీం కనుక మీతో మాట్లాడితే మీరు ఏం కోరుకుంటారు, ఏం డిమాండ్ చేస్తారు వాళ్ళని? సార్, ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇంకోటి రాకుండా చూసుకోవాలంటే. అంటే థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వస్తున్నాడన్న విషయాన్ని అక్కడ కమ్యూనికేట్ చేసింది సార్ ముందుగా? హాస్పిటల్ వాళ్ళు చెప్పలేదు మనకి. ఓకే, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అల్లు అర్జున్ వస్తున్నాడు ఎవరికి తెలియదు. ఓకే ఓకే ఓకే, అల్లు అర్జున్ వస్తున్నాడు అన్న విషయం ఎప్పుడు తెలిసింది? లోపల ఉన్న వాళ్ళకి కానీ బయట ఉన్న లోపల పబ్లిక్ మొత్తం పానిక్ అయ్యి బయటకు వస్తుంటే. ఓకే, ఒక్కసారిగా కొద్దిసేపట్లోనే జరిగిపోయింది సార్ సంఘటన? అంతే, జస్ట్ 1-2 minutes అంతే. సరే, ఒక మాట ఈ టైంలో అడగొచ్చో లేదో తెలియదు, చిన్న పిల్లలు పెట్టుకొని నైట్ ఫస్ట్ షోకి ఎందుకు వెళ్ళారు సార్? ప్రీమియర్ షో అది, అదే బాగా రష్ ఉంటుందని తెలుసు మీకు. బాబు ఫ్యాన్ ఖచ్చితంగా చూడాలి అని చెప్పేసి ఒక 20 రోజుల నుంచి సతాయిస్తుండ్రు. ఓకే, వాడి గురించి అని చెప్పి ఖచ్చితంగా తీసుకొని పోయాడు. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో అతను పెద్ద అభిమాని అల్లు అర్జున్, అంతేనా? అవును అవును. ఓకే, ఉన్నాడు 11 years. ఓకే, కానీ 1 లో ఉన్న డైలాగ్ మొత్తం చెప్తాడు. అవునా? ఓకే ఓకే, అతని కోరిక మేరకు మాత్రం సినిమాకి వెళ్ళారు, పాపం అతనే హాస్పిటల్ పాలయ్యాడు కదా. సపరేట్ గా ఆ రోజు చూడాలని ఏం లేదు. ఓకే సార్, నిన్న యాక్సిడెంట్ జరగగానే అక్కడ థియేటర్ యాజమాన్యం కానీ లేదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఏమైనా స్పందించారా? ఎవరు లేరు. మీకు మీరే స్పందించారు అంతే? అంటే పోలీసు వాళ్ళే. అరే పోలీసు వాళ్ళే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సిఆర్పీ చేసి ఫస్ట్ బాబుని ఇట్లా హాస్పిటల్ తీసుకెళ్లారు. దాని తర్వాత ఈమెని ఇక్కడ మన ఇంకో హాస్పిటల్ ఉంది, తెలుగు మహిళా సభ ఏదో సంథింగ్. అవును అవును, అక్కడ ఉంటది ఆంధ్ర మహిళా సభ. తీసుకెళ్తుంటేనే మధ్యలో చనిపోయారు.
దానికి తీసుకొచ్చామని చెప్పారు. ఓకే ఓకే. అది ఎప్పుడు 12:30 తర్వాత చెప్పారు మనకు. 12:31కి ఇన్సిడెంట్ అయింది 10:30కి. మరి 2 గంటలు ఏం జరిగింది? 2 గంటలు ఫస్ట్ భాస్కర్ ని ఇంకొక బ్రదర్ ఉండే అక్కడ అవైలబుల్ లో. వీళ్ళిద్దరు ఏంటంటే అక్కడ హిందూ మహాసభల దగ్గర ఉన్నారు, అక్కడికి వెళ్దాం పా అని చెప్పి జీప్ లో తీసుకెళ్లారు. ఓకే. తీసుకెళ్లిన తర్వాత విఎస్టీ దాకా పోయి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు. రిటర్న్ తీసుకొచ్చి సార్ పిఎస్ కి రమ్మంటున్నారు అని చెప్పి పిఎస్ కి తీసుకెళ్లారు. పిఎస్ తీసుకెళ్ళిన తర్వాత విషయాన్ని చెప్పారా? పిఎస్ కి తీసుకెళ్ళిన తర్వాత విషయం మేము కనుక్కున్నాం. ఓకే, మీరు కనుక్కోవటమే. వాళ్ళంతా వాళ్ళు చెప్పింది లేదు. దాని తర్వాత 1:30 1:45కి ఇక్కడ గాంధీ దగ్గర మేము వచ్చినాము. చూసి అడిగితే పేషెంట్ ఒకసారి రికగ్నైజ్ చేయండి, చూడండి వెళ్ళాయి అని చెప్పి అప్పుడు చెప్పారు. ఇంకెవరికన్నా ఏమైనా అయిందా సార్ అక్కడ? ఎవరు లేదు. ఓకే ఓకే. అంటే కాదు సార్, ఇప్పుడు హాస్పిటల్కి బన్నీ టీం ఫోన్ చేయడం తప్ప ఇప్పటి వరకు మీతో డైరెక్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేయటం కానీ వాళ్ళ నుంచి ఏం లేదు? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఉన్నంతలో ఒక ఉపశమనం, బన్నీ టీం టచ్లోకి వచ్చింది. హాస్పిటల్ ఖర్చులు ఆ అబ్బాయికి సంబంధించి, ఏ అబ్బాయి అయితే అల్లు అర్జున్ సినిమా ఫస్ట్ షో చూడాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టి వాళ్ళ పేరెంట్స్ నొప్పించి టికెట్ కొనిపించి సినిమాకి వెళ్ళాడు. ఇవాళ పాపం అతను ఆసుపత్రిలో ఉన్నాడు, చికిత్స పొందుతూ ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు అనేటువంటి సమాచారం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు, మీరంతా విన్నారు. సో కాబట్టి అతను వైద్య ఖర్చుని భరిస్తానని చెప్పేసి చెప్పడం అంతవరకు సంతోషం. కానీ బన్నీకి ఆ బాధ్యత మాత్రమే కాదు, చనిపోయినటువంటి మహిళని చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. నేను మొదటి నుంచి పొద్దు నుంచి వీడియోలు చేస్తూ ఉన్నాను వరుసగా, ఎందుకంటే ఈ పరిస్థితి మరో కుటుంబానికి రాకూడదు. ఇప్పుడు బంధువులతో మాట్లాడినప్పుడు కూడా అతను చెప్పేది ఒకటే, మీ డిమాండ్ ఏంటంటే ఈ పరిస్థితి ఇంకో కుటుంబానికి రాకూడదు అంటే అక్కడ చనిపోయిన చోటకు వచ్చి ఆ హీరో ఆ సందేశాన్ని కనుక అభిమానులుగా పంపించగలిగితే, అందరికీ దాన్ని ఇవ్వగలిగితే బాగుండేది. వాస్తవానికి ఆ కుటుంబం రాత్రి నిద్ర లేకుండా పడిగాపులు కాస్తూ, మీరు విన్నారు కదా, రాత్రి మొత్తం పోలీస్ స్టేషన్లో గడిపారు, చనిపోయిందనే విషయం తెలుసుకున్నారు. తర్వాత గాంధీ హాస్పిటల్కి ఆ శవాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు. ఇప్పుడు పోస్ట్ మార్టం నడుస్తుంది. ఒకవైపు భార్యది పోస్ట్ మార్టం నడుస్తుంది, ఇంకోవైపు కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు. ఎంత ఉదయవృదారికమైనటువంటి సన్నివేశం చూడండి. ఒకవైపు కొడుకుతో ఆ హాస్పిటల్లో గడపాలా, ఇంకోవైపు భార్య కడచూపు అంటే శవాన్ని పోస్ట్ మార్టం చేస్తుంటే అక్కడ ఆ పరిస్థితుల్లో ఉండాలా, తెలియని ఒక అయోమయమైన పరిస్థితి. బాధ కూడా అంతులేని బాధ. అంటే కుటుంబంలో ఒక్క సభ్యులు మిస్ అయితేనే ఉండే బాధ అది వర్ణాతీతం. కానీ ఎట్ ఏ టైం చేతికి అంది వచ్చిన కొడుకు హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నాడు, నడిపించే భార్య ఇవాళ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఇది ఎంత బాధ చెప్పండి. ఖచ్చితంగా బన్నీకి ఉండే బాధ్యత ఏంటి? ఖచ్చితంగా ఆమెని పరామర్శించాలి, చనిపోయిన వ్యక్తి భాస్కర్ ఎవరైతే ఉన్నారో అతన్ని పరామర్శించాలి, ఆర్థికంగా ఆదుకుంటానన్న భరోసా ఇవ్వాలి, హాస్పిటల్కి వెళ్ళి ఆ బాబుని చూడాలి. ఇవాళ సినిమా ప్రీమియర్ షోలు, ప్రమోషన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, ఇవన్నీ రద్దు చేసుకోవాలి. వీటన్నిటికంటే ఒక ప్రాణం ఇంపార్టెంట్. నువ్వు 2,000 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయా, 3,000 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయా అనేది ఇంపార్టెంట్ కాదు. దీనికంటే కూడా ఒక ప్రాణం తీసుకురాలేని ఒక ప్రాణం చాలా 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 ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ప్రాణం తిరిగి రాదు. కాబట్టి ఆ ప్రాణం మన వల్ల పోయింది అని తెలిసినప్పుడు మన బాధ్యతగా, మన కర్తవ్యంగా వెళ్ళాలి, వెళ్ళి చూడాలి, వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాననే భరోసా ఇవ్వాలి. ఆర్థికంగా పక్కన పెట్టిన కనీసం ధైర్యం, కనీసం పరామర్శించి ఒక ధైర్యం నా కుటుంబంలో నింపగలిగితే అది వేరు. అల్లు అర్జున్ లాంటి ఒక స్థాయి ఉన్న స్టార్ హీరో ఆ కుటుంబం దగ్గరికి పోయి ఆ కుటుంబానికి ఒక ధైర్యం నింపగలిగితే, ఆ కన్నిట్లో తన కన్నిటిని కూడా తోడ్పాటు ఇవ్వగలిగితే, వాళ్ళ కష్టాన్ని తను పంచుకోగలిగితే ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కుటుంబానికి ధైర్యం దొరికే అవకాశం ఉంటుంది. ఆ బాధ కొంత ఉపశమనం దొరికే అవకాశం ఉంటుంది. ఆ బాధ్యతని బన్నీ తీసుకోవాల్సిందే. నేను ఇంకో డిమాండ్ కూడా చేస్తున్నాను. నిన్న సంజయ్ థియేటర్లో ప్రీమియర్ షో పడింది, దానికి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఆ కలెక్షన్స్ మొత్తాన్ని కూడా ₹1 కూడా బన్నీ టీం తీసుకోవడానికి, ఆ సినిమా టీం తీసుకోవడానికి వీలేదు. మొత్తం ఆ కుటుంబానికి చెప్పాల్సిందని నేనైతే డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే వాస్తవంగా ప్రీమియర్ షోలు పెట్టేది, బెనిఫిట్ షోలు పెట్టేది ఎందుకు అంటే సమాజ ఉద్ధరణ కోసం, సామాజిక కార్యక్రమాల కోసం, స్వచ్ఛంద కార్యక్రమాల కోసం ఈ షోలు స్టార్ట్ అయిందే దానికోసం. డబ్బుల కోసం, కలెక్షన్స్ కోసం, సినిమా హిట్ల కోసం కాదు. బెనిఫిట్ షోలు స్టార్ట్ చేసింది దేనికోసం అంటే ఆ షో ద్వారా వచ్చే డబ్బులతో ఏదైనా ఒక ప్రయోజిత కార్యక్రమాన్ని, సామాజిక కార్యక్రమాన్ని, స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని చేయటం కోసం.
కాబట్టి ఇక్కడ వచ్చే ప్రతి రూపాయిని నిన్న సంజయ్ థియేటర్లో షో బడ్తో టికెట్ దిగిన ప్రతి రూపాయిని ఆ కుటుంబానికి చెల్లించాల్సిందే అనేది, అంటే డబ్బులు ఇచ్చేంత మాత్రం ఆ బాధ తగ్గిద్దంటే తగ్గే పరిస్థితే లేదు. కానీ ఏదో బాధ్యతగా ఉడత సాయం అంటారు, దాన్ని ఇంకేమంటారు, దానికి ఏం పదం పెట్టొచ్చు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకొని ధైర్యం చెప్పడానికి జరగవలసిన కార్యక్రమాలు చూడటానికి ఆ బాధ్యత మొత్తం కూడా అల్లు అర్జున్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది, తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే స్పందించుంటే ఇంకా మానవతా దృక్పథంలో కూడా అల్లు అర్జున్ హీరో అయి ఉండేవాడు. సినిమాలో హీరోనే, కలెక్షన్స్లో హీరోనే, రికార్డుల్లో హీరోనే, జాతీయ అవార్డు అందుకున్నటువంటి తెలుగు హీరోనే, దాంట్లో ఏమీ భిన్నాభిప్రాయం లేదు. కానీ రియల్ లైఫ్లో కూడా రియల్ టైమ్ హీరో అనిపించుకుని ఉండేవాడు ఈ పాటికి అల్లు అర్జున్. స్పందించి కనుక ఉండుంటే ఆ సంఘటన జరగగానే ఫస్ట్ ఆ సినిమా షో అతను ఆ ప్రమోషన్ కార్యక్రమాన్ని ఆఫ్ చేసి ఆ మహిళ దగ్గర కనుక హాస్పిటల్లో చేర్చగానే వెళ్ళుంటే, ఆ బాబు హాస్పిటల్లో చేర్చగా కనుక వెళ్ళి ఉండుంటే ఇంకా చాలా బాగుండేది అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. సరే అక్కడ పోతే రష్ ఎక్కువయ్యి మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఆయన భావించి ఉన్నప్పటికీ కూడా పొద్దున పూట పోయినా చాలా బాగుండేది. తర్వాత కనీసం ఫోన్ చేసి తను స్వయంగా వాళ్ళ నెంబర్ తీసుకోవడం పెద్ద విషయమే కాదు. మీడియాను ఎవరిని అడిగినా ఇస్తారు, లేదు అంటే హాస్పిటల్ యాజమాన్యాన్ని అడిగినా ఇస్తారు. వాళ్ళ పరామర్శ కోసం వెళ్ళుంటే చాలా బాగుండేది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయండి.